హైడ్రాకు అవసరమైన ఆఫీసర్లు సిబ్బందిని కేటాయించింది సర్కార్. మొత్తం 259 మంది ఆఫీసర్లను సిబ్బందిని కేటాయించింది. ఓ ఐపీఎస్ తో పాటు 3 గ్రూప్ 1 స్థాయి అధికారులు, 5 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లను కేటాయించింది. 101 మంది కానిస్టేబుల్స్, 72 మంది హోంగార్డ్స్ తో పాటు 6 అనలిటికల్ ఆఫీసర్స్ ని కేటాయించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రవణ్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, హైడ్రా బలోపేతానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లుగా చూస్తున్నాం మనం. ప్రభుత్వం సిబ్బంది కేటాయింపు జరిగింది, ఏంటి ఇన్ఫర్మేషన్? ఎస్, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏదైతే కొత్త సంస్థ ఏర్పడిందో దానికి సంబంధించిన మ్యాన్ పవర్ పైన ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఇటీవల దాదాపుగా ఒక 1 మంత్ అయింది హైడ్రా ఫామ్ అయ్యి. దానికి చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే, కమిషనర్గా రంగనాథ్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ప్రస్తుతం హైడ్రా తన ఆపరేషన్స్ కొనసాగిస్తుంది. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వరకు 2050 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించున్నటువంటి హైడ్రా ప్రాంతంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, పార్కులు, చెరువులు, వీటిలో అక్రమ నిర్మాణాలు వెలిస్తే వాటిని వెంటనే తొలగించడం, వాటిలో కొత్త నిర్మాణాలు రాకుండా చూడడం, ప్రభుత్వ స్థలాలను కాపాడడమే హైడ్రాకి సంబంధించిన ప్రత్యేక టాస్క్ గవర్నమెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ హైడ్రా తన ఆపరేషన్స్ కొనసాగించాలంటే పూర్తి స్థాయి మ్యాన్ పవర్ అవసరం. గతంలో ఈవీడీఎం, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఓ సంస్థ ఉండే. అది జిహెచ్ఎంసీ పరిధిలోనే, అంటే దాదాపుగా 650 చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అవసరమైనటువంటి అంశాలను విచారణ చేయడమా లేదంటే ఇతర డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినవి ఎంక్వైరీ చేస్తుండే. వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే దాన్ని అదుపులోకి తీసుకువస్తుండే. ఇప్పుడు ఆ ఈవీడీఎం కాస్త హైడ్రాలోకి మర్జ్ అయిన తర్వాత ఆ ఈవీడీఎంకి సంబంధించిన మ్యాన్ పవర్నే ప్రస్తుతం హైడ్రాలో ఉంది. అంటే కేవలం ఒక 2500 నుంచి 3000 మంది 3000 వరకు మాత్రమే సిబ్బంది, ఆఫీసర్లు అందుబాటులో ఉన్నారు, అందరు కలుపుకొని. సో ఇంకా ఇది చాలా ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉంది కాబట్టి ఇంకా చాలా వరకు మ్యాన్ పవర్ అవసరం ఉంది అని, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మ్యాన్ పవర్తో పూర్తి స్థాయిలో హైడ్రాకి ఇచ్చినటువంటి టాస్కులు ఫుల్ ఫ్లెజ్గా చేయలేమని గుర్తించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వాన్ని దాదాపుగా 3500 మందిని మ్యాన్ పవర్ని ఇవ్వాలని కోరగా, ఇవాళ 259 మంది మ్యాన్ పవర్ని ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక ప్రస్తుతం నేను చూపిస్తున్నా కదా, ఇది మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇచ్చినటువంటి ఆర్డరు. ఒకసారి మనం ప్రస్తుతం గమనిస్తే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫస్ట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కేటాయించింది. మొత్తం 4 ఐపీఎస్ ఆఫీసర్లు లేదా 4 క్యాడర్ లేదా నాన్ క్యాడర్ ఆఫీసర్లను ఇవ్వాలని రంగనాథ్ కోరితే 4 ఇచ్చింది. అంటే ఒకరు క్యాడర్ ఆఫీసర్, మనం పైన చూస్తున్నాం కదా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ ఒక్కరిని ఇస్తే గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటారు, వీళ్ళు ఎస్పీ స్థాయి. సో వీళ్ళు నాన్ క్యాడర్, వీళ్ళని 3 కేటాయించింది. సో మొత్తము రంగనాథ్ కోరినట్లు 4 క్యాడర్ లేదా నాన్ క్యాడర్ అంటే ఎస్పీ స్థాయి ఆఫీసర్లను ఇవ్వగా 5 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులను హైడ్రాకి కేటాయించింది. ఇక వాళ్ళు కాకుండా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు 21 మంది, మనం ఈ లైన్ చూడొచ్చు, 21 మందిని ఇన్స్పెక్టర్లను, 33 మంది సబ్ ఇన్స్పెక్టర్లను, దాని కింద మనము గమనిస్తే రిజర్వ్ ఇన్స్పెక్టర్లను 5 మందిని కేటాయిస్తే రిజర్వ్ ఎస్ఐలను 12 మందిని కేటాయించింది. పోలీస్ కానిస్టేబుల్ని పెద్ద సంఖ్యలో కేటాయించింది. దాదాపుగా 101 మందిని, అంటే మనం 8వ నంబర్ చూడొచ్చు, 101 మందిని పోలీస్ కానిస్టేబుల్ని కేటాయించగా 72 మంది హోంగార్డ్స్, అనలిటికల్ ఆఫీసర్ 3 అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్స్ 3. కింద మనం ఒకసారి చూడొచ్చు, ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ ఈజ్ దేర్ ఫర్ రిక్వెస్టెడ్ టు కన్సిడర్ అండ్ డెప్యూట్ ద అబౌవ్ స్టాఫ్ టు వర్క్ అట్ హైడ్రా for smooth functioning since the Hydra is constituted. Wide GO MS number 99 MAUD GHMC డిపార్ట్మెంట్ అని ఇవాళ, అంటే గత నెలకు సంబంధించిన ఏదైతే ఆర్డర్ వచ్చిందో, ఎప్పుడైతే కాన్స్టిట్యూట్ అయిందో హైడ్రా, ఆ ఆర్డర్కి సంబంధించిన డేట్తో పాటు ఈ జియోని మున్సిపల్ శాఖ మన కింద చూడొచ్చు దానకిషోర్ పేరుతో ఈ ఆర్డర్ వచ్చింది. సో మొత్తం 259 మందిని మ్యాన్ పవర్ని హైడ్రాకి కేటాయిస్తూ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. సో ఇంకా మ్యాన్ పవర్ అవసరం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చాలా దాదాపుగా 185 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. అందులో అక్రమ నిర్మాణాలు చాలా వచ్చాయి. అనేక మంది కబ్జా చేసుకొని భవనాలు కానీ ఇతర నిర్మాణాలు చేశారు. వాటన్నిటిని తొలగించాలంటే పెద్ద సంఖ్యలో మ్యాన్ పవర్ అవసరం. సో మా మ్యాన్ పవర్ ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వం కేటాయిస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం రంగనాథ్తో పాటు ఇద్దరు డిఎస్పీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్లు ఉన్నారు. అంటే ఈవీఎంలో అంటే విజిలెన్స్ దాంట్లో ఉండే, సో వాళ్ళే దాంట్లో కంటిన్యూ అవుతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో రాబోయే రోజుల్లో విజిలెన్స్ పూర్తిగా ఈ హైడ్రా నుంచి డిఫరెంట్ కానుంది. అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపల్లి ఆధ్వర్యంలో విజిలెన్స్ పనిచేయబోతుంది. హైడ్రా అనేది ప్రత్యేక సంస్థ, అసలు జిహెచ్ఎంసీకి ఏమాత్రం సంబంధం లేదు. కానీ అవసరమైనప్పుడు జిహెచ్ఎంసీ సహకారము, హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారుల సహకారం, వాటర్ బోర్డుకి రెవెన్యూ అధికారుల సహకారం తీసుకొని తన ఆపరేషన్స్ కొనసాగిస్తుంది. సో ప్రస్తుతము ఈ మ్యాన్ పవర్ కాస్త 3000 నుంచి ఇవాళ కేటాయించినటువంటి నంబర్ 259 మంది. సో ఇప్పటి వరకు 3259 మంది మ్యాన్ పవర్ హైడ్రాలో ఉంది అని మనము ఇవాళ ఇచ్చినటువంటి ఈ కాపీ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇంకా మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. హుస్సేన్ సాగర్ 21% చెరువు పూర్తి స్థాయిలో కబ్జాకి గురైంది. సరూర్ నగర్ దాదాపుగా 56% కబ్జాకి గురైంది. ఇట్లా ఇటీవల ఒక సంస్థ చేసినటువంటి సర్వేలో చాలా వరకు చెరువులు కబ్జాకి గురయ్యాయి. ఆ పూర్తి స్థాయిలో ఆ చెరువులో ఉన్న వెలిసినటువంటి కబ్జాలను, అక్రమ నిర్మాణాలను తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత పూర్తి స్థాయిలో హైడ్రా మీదనే ఉంది. కాబట్టి ఆ హైడ్రా పూర్తి స్థాయిలో తన ఆపరేషన్స్ వేగంగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న రంగనాథ్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేసినటువంటి సర్వే ప్రకారము ఆర్కేపురం సఫీల్గూడ చెరువు ఏమో 65% కబ్జాకు గురైంది. మిర్యాలగూడ చెరువు 90%. ఇట్లా చాలా వరకు చెరువులు కబ్జాకు గురైనాయి. అవన్నీ మళ్ళా కబ్జా కోరల్లో చిక్కుపోయినటువంటి చెరువులను మళ్ళా రక్షించాలన్నా, అక్రమ నిర్మాణాలు తొలగించాలన్నా, మళ్ళా పాత అంటే 1979లో ఏ విధంగా చెరువు విస్తరించి ఉండేనో మళ్ళీ ఆ స్థితికి తీసుకొని రావాలంటే ఖచ్చితంగా మ్యాన్ పవర్ అవసరమై ఉంటుంది. ఆ మ్యాన్ పవర్ని ఇంకా సమర్చూర్చుకోవాలి అనేది హైడ్రా చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైతే ఒక 259 మందిని తాత్కాలికంగా కేటాయించింది. అంటే ఇప్పుడు కేటాయించింది. వాళ్ళందరూ నిరంతరంగా హైడ్రాతో కొనసాగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు తెల్లవారుజామున హైదరాబాద్కి రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత మేబీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ఇంకా హైడ్రాకి సమకూర్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి ఆ ఫుల్ ఫ్లెజ్గా మ్యాన్ పవర్ అందుబాటులోకి వస్తే చాలా వరకు ఆపరేషన్స్ కానీ టాస్క్ కానీ సక్సెస్ఫుల్గా చేసేందుకు అవకాశం ఉంటుంది, వీలు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా హైడ్రా చాలా కీలకమైనటువంటి పాత్ర ప్రస్తుతం పోషిస్తూ ఉంది. చెరువులను పరిరక్షించకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది, ఒక డేంజరస్ సిచ్యువేషన్లోకి నెట్టివేయబడుతుంది అని రంగనాథ్ మీద కామెంట్ చేశారు. సో హైడ్రా ఎంత కీలకమో, ఎంత ఇంపార్టెంటో నిన్న ఆయన చెప్పిన మాటలు కానీ ఇటీవల హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూస్తే అర్థమవుతుంది. సో హైడ్రా చాలా యాక్టివిటీస్ చేస్తుంది, అక్రమ నిర్మాణం తొలగిస్తుంది, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది. కాబట్టి జనం దగ్గర నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతిరోజు 60 నుంచి 70 ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా ఏర్పడి దాదాపుగా నెల రోజులే కంప్లీట్ అయింది. అప్పటికే ఒక 1500 వరకు ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. సో ఈ మ్యాన్ పవర్ కొంతమేర ఉపశమనం ఇస్తుంది. అయినప్పటికీ ఇంకా చాలా వరకు మ్యాన్ పవర్ అవసరమైతే చాలా పెద్ద వాస్ట్ ఏరియా కవర్ చేయాల్సి ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు, దాదాపుగా హెచ్ఎండిఏ పరిధిలో ఆ రంగనాథ్ చెప్పిన లెక్కల ప్రకారం ఒక 400 చెరువులు, ఈ మొత్తము దాదాపుగా 2200కు పైగా చెరువులు ఉంటాయి ఆయన లెక్కల ప్రకారం. సో అవన్నీలో వెలిసినటువంటి చెరువులను పరిరక్షించాలంటే మ్యాన్ పవర్ ఇంకా చాలా వరకు అవసరం ఉంది. మనం ఇంకో క్వశ్చన్ అడిగినాం, అసలు ఇన్ని చెరువులు కబ్జా అయినాయి, ఒక్క చెరువు అయినా అసలు కబ్జా కాకుండా ఉందా అనేటువంటి ఆ ప్రశ్న అడిగితే ఏ ఒక్క చెరువు కూడా కబ్జా కాకుండా 0.1% అయినా కబ్జా కాకుండా లేదు. ప్రతిదీ కూడా కబ్జాకి గురైంది. చెరువులు ప్రతి ఒక్కటి కూడా తన రూపాన్ని, తన మొత్తము తన ఆ రూట్ని మొత్తం కూడా కోల్పోయింది. ఈ చెరువులు కబ్జా కారణంగానే చాలా వరకు వర్షాకాలంలో బస్తీలకు నీళ్లు రావడం, కాలనీలలో నీటిలో మునగడం లాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ మ్యాన్ పవర్ అవసరమే, అంటే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో సఫిషియెంట్ కాదు, కొంతమేర
పని యాక్టివిటీ నడుపుకోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మ్యాన్ పవర్ రావాల్సి ఉంది. ఆయన లెక్కల ప్రకారం 3500 మంది అవసరం. సో ఇప్పటివరకు కేవలం 259 మంది మాత్రమే వచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో మిగతా మ్యాన్ పవర్ని కూడా ప్రభుత్వం ఇస్తుందని హైడ్రా ఆశిస్తుంది. సౌజన్య.